హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఛానల్. రైల్వేకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ వచ్చేసి మన యొక్క మైండ్ యాప్లో వచ్చేసి రైల్వేకి సంబంధించినటువంటి మోక్ టెస్ట్ను వచ్చేసి కండక్ట్ చేస్తున్నాం. లైవ్ మోక్ టెస్ట్లు అనమాట. మీకు ఆల్రెడీ మనం ఏఎల్పి మోక్ టెస్ట్ 1 కండక్ట్ చేసాం. అదేవిధంగా ఆర్ఆర్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 మోక్ టెస్ట్ 1 కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మోక్ టెస్ట్ అన్ని మన యొక్క మైండ్ యాప్లో స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ సండే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి మోక్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ చేసాం. చాలామంది అభ్యర్థులు రైల్వేకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ యొక్క రైల్వే సంబంధించినటువంటి మోక్ టెస్ట్ అన్నీ మన యొక్క యాప్లో అవైలబుల్లో ఉంటాయి. మీకు కండక్ట్ చేస్తున్నాం, ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ కూడా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 మోక్ టెస్ట్ 1ను కండక్ట్ చేసాం. చాలామంది అభ్యర్థులు ఈ యొక్క మోక్ టెస్ట్కు అటెండ్ కావడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ రాసిన వారిలో టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసినట్లయితే ఫ్రెండ్స్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి రాసినటువంటి అభ్యర్థులలో టాప్ 10 చూడండి ఒకసారి క్లియర్గా ఎవరెవరు వచ్చారనేది క్లియర్గా నేను మీకు వాళ్ళ యొక్క నేమ్స్, అదేవిధంగా వాళ్ళకి వచ్చేటువంటి మార్క్స్, ర్యాంక్ని కూడా క్లియర్గా మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే రాఘవేంద్ర రెడ్డికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఎగ్జామ్ బాగా రాయడం జరిగింది. ఈ యొక్క రైల్వే ఆస్పిరెంట్ వచ్చేసి దాదాపు 74.04 మార్క్స్ రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి వెంకీ కోరమూట్లో చూసినట్లయితే సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది, 68.003. దాని తర్వాత థర్డ్ ర్యాంక్ చూసినట్లయితే పవన్ కుమార్కు 67.73 రావడం జరిగింది. దాని తర్వాత ఫోర్త్ ర్యాంక్ చూసినట్లయితే ఇక్కడ ఏకాంబర్ కే వచ్చేసి 63.71 రావడం జరిగింది. దాని తర్వాత రవికుమార్ చూసినట్లయితే ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది, 56.72 మార్క్స్. అదేవిధంగా సూర్యాకు చూసినట్లయితే సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది, 56.07 మార్కులతో. ప్రసాద్కు 7th ర్యాంక్ రావడం జరిగింది, తనకి 53.36 మార్క్స్ రావడం జరిగింది. దాని తర్వాత కేవీఎస్ ప్రసాద్కు 8th ర్యాంక్ అయితే రావడం జరిగింది, ఇతనికి 52.06 రావడం జరిగింది. రాజు ఎంకు వచ్చేసి 9th ర్యాంక్ రావడం జరిగింది, 49.74. గురుకు వచ్చేసి 10th ర్యాంక్ రావడం జరిగింది, 49.41 అనమాట. మొన్న అంటే ఇది లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3లో రాసినటువంటి ఆస్పిరెంట్స్ యొక్క టాప్ 10 మీకు చూపిస్తున్నాను, మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది. ఇక్కడ టాప్ 3 అయితే రాఘవేంద్ర, వెంకీ, పవన్ వీళ్ళ ముగ్గురికి వచ్చేసి టాప్ 3కి రావడం జరిగింది. ఓవరాల్గా మనం కండక్ట్ చేసినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 3లో టాప్ స్కోర్ చూసినట్లయితే 74.04. దీన్ని ఎవరు ఇంకా క్రాక్ చేయలేదు ఈ యొక్క టాప్ స్కోర్ను. ఇతనే ఫస్ట్ లీడ్లో ఉన్నాడు అనమాట, 74.04 మార్క్స్తో. ఇంకా ఇతని క్రాక్ చేసే ఆస్పిరెంట్స్ ఇంకా ఎవరు రాలేదు ఎగ్జామ్ రాయడానికి. బట్ మీలో ఎవరైనా ఇంకా ఆర్ఆర్బి రైల్వే ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరున్నట్లయితే మన యొక్క మైండ్ యాప్లో ఎగ్జామ్ రాసి ఈ యొక్క స్కోర్ను వచ్చేసి మీరు క్రాక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మన యొక్క మైండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టేటువంటి యొక్క రైల్వే సంబంధించిన మోక్ టెస్ట్లను రాసి ఈ యొక్క స్కోర్ను మీరు అధిగమించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదనమాట, మనం రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 2 సండేలు కండక్ట్ చేసినాం, ఈ సండే కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఈ సండే చూడండి, ఈ సండే మనకు మోక్ టెస్ట్లో క్లియర్గా ఏమేమి ఉంటాయి నేను క్లియర్గా ఇక్కడ మీకు చెప్తున్నాను. ఫస్ట్ మార్నింగ్ ఉంటుంది ఒకటి, మీకు 2 డేస్లో కండక్ట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ మీకు 10 AM నుంచి 11:30 AMకు మీకు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ఉంటుంది. లైవ్ మోక్ టెస్ట్ అనమాట. మీకు ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందన్నమాట. క్వశ్చన్ మీకు పైన ఇంగ్లీష్లో ఉంటుంది, దాని కిందనే తెలుగులో ఉంటుందన్నమాట. క్వశ్చన్ అర్థం కాకున్నట్లయితే ఇంగ్లీష్ అర్థం కావాలంటే తెలుగులో చూసుకోవచ్చు, తెలుగులో అర్థం కావట్లయితే ఇంగ్లీష్లో క్లియర్గా మీరు చూసుకోవచ్చు అనమాట. పైన కిందనే ఉంటుంది, క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, కిందనే వెనకమడే మీకు తెలుగులో కూడా అవైలబుల్ ఉంటుంది. 31st సండే అనమాట, ఈ ఆదివారమే కండక్ట్ చేస్తున్నాం. 10 AM నుంచి 11:30 AM వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఏ విధంగా రాయాలంటే నేను కింద కామెంట్ సెక్షన్లో మైండ్ యాప్ లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు మన యొక్క మైండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి కింద స్టోర్ ఆప్షన్ ఉంటుంది. స్టోర్లోకి వెళ్ళి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే మీకు టెస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఆ యొక్క టెస్ట్ మీరు పర్చేజ్ చేసుకొని నెక్స్ట్ ఆదివారానికి రెడీగా ఉన్నట్లయితే ఎగ్జామ్కు మీకు ఎగ్జాక్ట్లీ 10 AMకు మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 10 AMకి ఎగ్జాక్ట్లీ మీకు కంటెంట్లో మోక్ టెస్ట్ను యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్లీ టెస్ట్ను బిగించేయచ్చు అనమాట. అదేవిధంగా చూసినట్లయితే ఆర్ఆర్బి ఏఎల్పి 2024 లైవ్ మోక్ టెస్ట్ 2 వచ్చేసి మీకు మధ్యాహ్నం
1 PM నుంచి 2 PM వరకు కండక్ట్ చేస్తున్నాం. ఏఎల్పి అయితే మధ్యాహ్నం ఉంటుంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే మార్నింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు ఈ షిఫ్ట్ టైమింగ్సే బెటర్. మేము పెట్టేది టైమింగ్స్ కూడా మీకు షిఫ్ట్ టైమింగ్సే అనమాట. మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినా సేమ్ ఇవే షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని మీకు యొక్క షిఫ్ట్ టైమింగ్స్ ప్రకారమే మీకు అలవాటు పడాలి. మీరు రైల్వే అభ్యర్థులందరూ ఆ మోక్ టెస్ట్లకు అలవాటు పడినట్లయితే ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్లో ఫీల్ అయ్యి మీరు ఎవరి టెస్ట్ రాసినట్లయితే మెయిన్ ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మీకు బేస్డ్ ఆన్ సిలబస్ అనమాట. మనకు ఇప్పుడు రీసెంట్గా విడుదల చేసిన నోటిఫికేషన్కి ఏ విధంగా సిలబస్ ఇచ్చాడో వాటిని బేస్ చేసుకొని మేము ఆ సిలబస్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ పేపర్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా వెల్గా ప్రిపేర్ చేసాం, నీట్గా ఉంటాయి. మీకు క్వశ్చన్స్ అనేది మీకు మెయిన్ ఎగ్జామ్లో ఫీల్ అయ్యేలా మేము క్వశ్చన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైల్వే ఆస్పిరెంట్స్ మన యొక్క మోక్ టెస్ట్ రాయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆర్ఫీఎఫ్ కూడా కండక్ట్ చేస్తాం. తర్వాత ఎన్టీపీసీ, గ్రూప్ డి, అదేవిధంగా మీకు జేఈ కానీ పారామెడికల్ ఇలా సంబంధించి రైల్వే సంబంధించి ఏ మోక్ టెస్ట్ అయినా ఏ టెస్ట్ అయినా మన యొక్క మైండ్ యాట్ యాప్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. రైల్వే సంబంధించి ఎవ్రీ మోక్ టెస్ట్ మన యాప్లో కండక్ట్ చేస్తున్నాం మేము. ఖచ్చితంగా రాయండి. ఆల్రెడీ మనకు 2019 నోటిఫికేషన్ సంబంధించి చాలామంది అప్పుడు మనం 5 రూపీస్కే యొక్క రైల్వే సంబంధించి గ్రూప్ డి సంబంధించి మోక్ టెస్ట్ కండక్ట్ చేసాం. చాలామంది అభ్యర్థులు ఫర్ ఎవ్రీ సండే 500 నుంచి 600 మంది ఎగ్జామ్ రాసేవాళ్ళు. చాలామంది అభ్యర్థులు గ్రూప్ డి కూడా జాబ్ సాధించారనమాట. మన యొక్క దాదాపు మన మైండ్ యాప్లో మోక్ టెస్టులు రాసి చాలామంది ఇంప్రూవ్ అయ్యి మెయిన్ ఎగ్జామ్లో కూడా చాలామంది జాబ్ సాధించారు. ఇది ఫ్రెండ్స్ మీకు మోక్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఈ సండే ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి 11:30 AM వరకు మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంటుంది, మధ్యాహ్నం ఏఎల్పి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ వచ్చేసి ఇక మోక్ టెస్ట్లను పర్చేజ్ చేసుకొని మీరు ఈ సండే జరిగే ఎగ్జామ్స్కి అందరూ రెడీగా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.